తెలంగాణలో నామినేటెడ్ పదవుల సందడి మళ్లీ మొదలైంది. జూలై మొదటి వారంలో కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగియనుంది. దీంతో ఆశావహంలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కొనసాగుతున్న వారి పదవి రెన్యువల్ అవుతుందా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అన్న చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అధిష్టానం మాత్రం ఈసారి పక్కాగా పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఆధారంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎవరి సీటు పదిలం, ఎవరికి షాక్ తగలనుంది? నిర్మలా జగ్గారెడ్డి, ఇరవత్రి అనిల్ లాంటి యాక్టివ్ పర్సన్స్ పోస్టును రెన్యువల్ చేస్తారా లేక టాటా చెబుతారా? ఇంతకీ గాంధీ భవన్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కార్పొరేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. వచ్చే జులైతో పలువురు కార్పొరేషన్ చైర్మన్ల గడువు ముగియనుంది. దీంతో సిట్టింగ్ చైర్మన్లలో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. గడిచిన కాలంలో తాము చేసిన పనులేంటి, పార్టీకి ఏ మేరకు ఉపయోగపడ్డాం అనే అంశాలపై ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారట. ఇప్పటికే చాలా మంది చైర్మన్లు తమ పదవుల్ని కాపాడుకునే పనిలో పడ్డారట. ఈ క్రమంలో తమకు సన్నిహితంగా ఉండే అగ్రనేతలతో టచ్లోకి వెళ్తున్నారట. దీంతో రెన్యువల్ కోసం ఢిల్లీ స్థాయిలో గట్టిగానే పైరవీలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈసారి ప్రభుత్వం, పార్టీ అధిష్టానం ఆలోచన మరోలా ఉన్నట్లు సమాచారం. కేవలం పైరవీలకు లొంగకుండా పక్కాగా పర్ఫార్మెన్స్ బేస్డ్ నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కార్పొరేషన్ అభివృద్ధికి ఎవరు కృషి చేశారు, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిందెవరు అనే కోణంలో చెక్ చేసి లిస్టు సిద్ధం చేస్తున్నట్లు జోరు ప్రచారం జరుగుతోంది. పనితీరు బాగున్నా కొందరికి మాత్రమే రెన్యువల్ ఇచ్చి మిగిలిన స్థానాల్లో కొత్త ముఖాలకు, పార్టీ కోసం కష్టపడిన ఇతర నేతలకు అవకాశం కల్పించాలని హైకమాండ్ యోచిస్తోందని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయట. కార్పొరేషన్ పదవులు దక్కని వారికి పార్టీ సంస్థాగత పదవుల్లో ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉందనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కొన్ని పేర్లు రెన్యువల్ అవుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అందులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సతీమణి, టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ఫిషరీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీంలు చాలా బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారని అంటున్నారు. అలాగే ఈరపత్రి అనిల్, ప్రీతం, ఎండి రియాస్, పటేల్ రమేష్ రెడ్డి, కల్వ సుజాత, అన్వేష్ రెడ్డి, నూతి శ్రీకాంత్లను రెన్యువల్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే వీరికి మళ్లీ అవే పదవులు దక్కుతాయా లేక మార్పులు చేర్పులు ఉంటాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం కొందరి పేర్లు ఖరారైనట్లు వినిపిస్తున్నా తుది జాబితా వచ్చే వరకు ఎవరికీ స్పష్టత లేదు. పార్టీ వారికే పట్టం కడతారా లేక ఆశావహుల జాబితాలో ఉన్న కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు నామినేటెడ్ పదవుల పంపకం చిచ్చు పెట్టకుండా రాష్ట్ర నాయకత్వం కేర్ తీసుకుంటుంది. పార్టీ కోసం కష్టపడిన నేతలకు సామాజిక సమీకరణాల్ని బ్యాలెన్స్ చేస్తూ తుది జాబితాలో చోటు కల్పిస్తామని అంటున్నారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వెనకబడిన తరగతులు, అగ్రవర్ణాల్లోని వివిధ సామాజిక వర్గాల కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించడం ద్వారా క్షేత్రస్థాయిలో రాజకీయ బలాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా పార్టీలో కష్టపడి పనిచేసే వారికే ఈ నామినేటెడ్ పదవుల్లో చోటు లభిస్తుందని అంటున్నారు. ఓవరాల్గా జులై గడువు దగ్గర పడుతుండటంతో కార్పొరేషన్ కార్యాలయంలో సందడి కంటే గాంధీ భవన్, సచివాలయ వర్గాల్లోనే చర్చలు ఎక్కువగా సాగుతున్నాయి. మరి అధిష్టానం ఎవరిని కరుణిస్తుందో, ఎవరికి మొండి చేయి చూపిస్తోంది? ప్రస్తుతం కొనసాగుతున్న వారికి మళ్లీ ఛాన్స్ ఇస్తుందా? ఇస్తే ఎవరికి అవకాశం ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి పార్టీ అధిష్టానం ఎవరికి జై కొడుతుందో, ఎవరికి నై అంటుందో.